హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో తోటకూర ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. తోటకూర హెల్త్కు చాలా మంచిదండి, తప్పకుండా తీసుకోండి. చూడండి, ఇది మార్కెట్ నుంచి తెచ్చేలోపే కొంచెం వాడిపోయినట్టు అయిపోయిందండి, సమ్మర్ కదా. ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాము. ముందుగా తోటకూరల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా బాగా కడగండి 2 సార్లు. ఇసుక ఉంటుందండి దీంట్లో, బాగా నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 4 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తుంచి వేసుకోండి. తర్వాత అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. తర్వాత ఇందులోకి ఆనియన్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇది తోటకూరలో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మనకు ఫ్రై లాగా కదా, మధ్యలో తగులుతూ బాగుంటాయి, ఎక్కువే వేసుకోండి. తర్వాత అలాగే వెల్లుల్లి అండి, ఒక వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోండి. కొంచెము మనం వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది, బాగుంటుందండి. మనం ఏ కర్రీలో అయినా కూడా వెల్లుల్లి ఇలా దంచి వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయకండి, కొంచెం ఫ్రై అయితే చాలండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసేయండి, అన్నిటికీ బాగా కలిసేలాగా. మనకి ఈ ఆకుకూరలు వెజిటేబుల్స్ హెల్త్కి చాలా మంచిది కదండి. అన్ని వెజిటేబుల్స్లో చూసుకుంటే ఆకుకూరల్లో మనకు ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి తప్పకుండా ఆకుకూరను తీసుకోండి. అందులోనూ ఇలా ఆకుకూరలు ఫ్రై చేసి తినడం ఇంకా హెల్తీ అండి. ఎందుకంటే ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువగా ఉడికించేసేయకుండా ఒక రకంగా ఉడికించుకొని తింటే చాలా మంచిదండి. ఎక్కువగా ఉడికిస్తే ఇందులో మినరల్స్ పోతాయి. కాబట్టి చూసుకొని కొంచెం మనం తినగలిగేలాగా అయ్యేంత ఉడికించుకోండి చాలు. నేను ఇక్కడ ఒక 5 to 10 minutes పాటు ఉడికించానండి. ఈలోగా చూడండి చక్కగా ఈ విధంగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోతే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం కారం పొడి వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను కారము, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ ఆకుకూరల్లో సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో మనకు కొంచెం సాల్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. మనం అన్ని కర్రీల్లోకి వేసుకునే దాంతో పోలిస్తే ఆకుకూరలో కొంచెం తక్కువే పడుతుంది సాల్ట్, చూసి వేసుకోండి. వేసుకొని ఇది మొత్తాన్ని బాగా కలిపేసేయండి. కలిపేసి ఈ మనం వేసిన పౌడర్స్ కాసేపు మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గిస్తే చాలండి. అంతే, మన తోటకూర ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా మనం వేరే ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా పక్కన దీన్ని పెట్టుకొని ఆకుకూరని ఇలాగే తినేయచ్చండి, చాలా బాగుంటుంది. లేదంటే చపాతీలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదండి ఆకుకూరలు. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఆకుకూర గురించి. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.